ఇప్పుడే మీ దగ్గరలో ఉన్న కేఎస్ బేకర్ స్టోర్స్ కి వెళ్ళి న్యూ ఇయర్ కేక్స్ ని ఆర్డర్ చేయండి బికాస్ ఇట్స్ నాట్ ఎ హ్యాపీ న్యూ ఇయర్, ఇట్స్ ఎ హ్యాపీ న్యూ ఇయర్. బటన్ నొక్కుడు కార్యక్రమంతో బటన్ బొక్కుడు కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. నేను అడుగుతున్నా, ఈరోజు పేపర్లో చూశారు, ఫీజు రీఎంబర్స్మెంట్ కి సాక్షిలో ఫుల్ ఫీజు అడ్వర్టైజ్మెంట్ కావాలన్నా ఎవడబ్బా సొమ్మిది, నీ నాన్న నీ జాగీరా ఇది అంటే అడిగేవాడు లేడని, మీరు మోసపోతారని, పేదవాళ్ళని మోసం చేయడం కోసం ఇలాంటి తప్పుడు విధానాలు చేసే వ్యక్తుల్ని ఏమనాలో మీరే ఆలోచించమని నేను కోరుతున్నా. ఆదాయం మనకు కాదు, న్యాయపరంగా రావాల్సిన డబ్బులు కూడా సగం కొట్టేసి సగం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకొని ఇష్టానుసారంగా దోచుకుని నేనేదో ప్రజలకు అది చేస్తున్నా ఇది చేస్తున్నానని నటించే పరిస్థితికి వచ్చాను. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, అందరూ మోసపోయాం, అందరూ నష్టపోయారు. మా పోలీసులు కూడా కనుక వాళ్ళు కూడా నష్టపోయారు. అందరికంటే ఎక్కువ బాధితులు వాళ్ళే. టీచర్లు, పోలీసులు, ఉద్యోగస్తులు, మా అంగన్వాడీ టీచర్లు అయితే రోడ్డు మీదనే ఉన్నారు. గురుకుల పాఠశాల టీచర్లు రోడ్డు మీదనే ఉన్నారు. పారిశుద్ధ కార్మికులు రోడ్డు మీదనే ఉన్నారు. ఆశా వర్కర్లు రోడ్డు మీదనే ఉన్నారు. ఎవరున్నారు ఇంట్లో? ఎవడూ లేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రం తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నాడు. అందరూ రోడ్ల మీద ఉన్నారు. నేను అడుగుతున్నా, ఏ తమ్ముడికైనా ఉద్యోగం వచ్చిందా తమ్ముడు అడుగుతున్నా? మోసం చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ లేదు, మెగా డిఎస్సి ఊసే లేదు, ఒక్క ఉద్యోగం లేదు, పెట్టుబడులు లేవు, పరిశ్రమలు పెట్టాలంటే వచ్చేవాడు లేడు. ఈయన చూస్తే అందరికి భయం, ఎందుకంటే వాటాలు అడుగుతాడు. వాడు పెట్టుబడి పెడితే ఎంత వాటా ఇస్తావు? వాటాలు అడిగితే పెట్టుబడులు పెడతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే అమర్ రాజా బ్యాటరీ కూడా పారిపోయింది. ఒక్కరు కాదు, లూలు గాని అదాని డేటా సెంటర్ గాని అందరూ పారిపోయే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ ఒకటే చెప్తున్నా, పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే తమ్ముళ్ళు ఎవరు రావాలి? నేను ఒకటే, మీరు ఇంకొక విషయం కూడా చెప్తున్నా. ఈ రోజు యువత, టీనేజ్ బాయ్స్ కి గర్ల్స్ కి, ఇక్కడుండే ఆడబిడ్డలకు మగవాళ్ళకి అందరూ చెప్తున్నా, మీ పిల్లల భవిష్యత్తు ఆలోచించండి. రేపు జరిగే ఎన్నికలు మీ పిల్లల భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలువి. ఎందుకంటున్నానంటే, నిన్న బెంగళూరు ఫోరంలో నేను మాట్లాడాను. 21వ శతాబ్దం ప్రపంచమంతా కూడా నాగరిక ప్రపంచం, ఇంకో పక్క నాలెడ్జ్ ఎకానమీతో ముందుకు పోతుంది. ఈ నాలెడ్జ్ ఎకానమీలో ఆ రోజు మనం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రపంచమంతా తెలుగు వాళ్ళు వెళ్ళారు, భారతీయులు వెళ్ళారు. అందరికంటే తెలివిగా పనిచేసే వాళ్ళు తెలుగు వాళ్ళు అయిందని నేను గర్వపడుతున్నా. అది ఆ రోజు మనం ప్రారంభించిన ఐటీ గాని ఎడ్యుకేషన్ గాని. ఈ రోజు ఒకటే చెప్తున్నాను, ప్రపంచమంతా రాణిస్తున్నాం, తెలుగు వారంతా బయట రాణిస్తున్నారు. అదే తెలుగువారు ఆంధ్రప్రదేశ్ లో క్షీణించే పరిస్థితికి వచ్చారు. దానికి కారణం ఈ సైకో పరిపాలన తప్ప ఇంకోటి కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడ ఉండే వాళ్ళు అన్ని వర్గాలు ఉన్నారు. ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, రైతు ఉన్నాడు, ఒక విద్యార్థి ఉన్నాడు, ఒక భవన నిర్మాణ కార్మికుడు ఉన్నాడు. మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? మీ ఆదాయం పెరిగిందా? మీ ఖర్చులు తగ్గాయా? మరి బటన్ నొక్కుడు ఏమైంది? ఏమైందని అడుగుతున్నా.